Friends, today's class is very important. This is very best class for common people about the money. మనీ రికవరీ సూట్ అంటే ఏంటి? దట్ మీన్స్ ఒక వ్యక్తి మరొక వ్యక్తికి డబ్బు ఇచ్చినప్పుడు మనీ తీసుకున్న వ్యక్తి డబ్బు తిరిగి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళాలా వద్దా? కోర్టు కేస్ ఫైల్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి? ఏమి ప్రూఫ్స్ కావాలి? ఎంత టైంలోపు కేస్ ఫైల్ చేయాలి? అంతేకాకుండా ఏ కోర్టులో వేయాలి? టోటల్ ఆల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్ అయినా, రిలేటివ్ అయినా, ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు బిజినెస్ పార్ట్నర్ అయినా, ఎవరైనా డబ్బు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోతే, డబ్బు ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గర ఉన్న లీగల్ వెపన్ ఏంటంటే మనీ రికవరీ సూట్ ఇన్ ద కోర్ట్. ఈ వీడియోలో ముఖ్యంగా మనీ రికవరీ సూట్ ఎంత టైంలోగా ఫైల్ చేయాలి? ఏ డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ అవసరం అవుతాయి? కోర్టు ఫీజ్ ఎంత ఉంటుంది? సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం 1908 రూల్స్ ప్రకారము ఆర్డర్స్, సెక్షన్స్ ఎలా ఉంటాయనేటటువంటి విషయాలు క్లియర్‌గా తెలుసుకుందాం. ఒక వ్యక్తికి మనకి తిరిగి రాకపోతే, ఆ మనీని కోర్టు ద్వారా తిరిగి పొందడానికి వేసే సివిల్ కేస్ దానిని మనీ రికవరీ సూట్ అంటారు. ఇది సివిల్ రైట్స్ ఆఫ్ ఎ పర్సన్ అనిపిస్తుంది. టోటల్ అమౌంటు, ఇంట్రెస్టు, లిటిగేషన్‌కి అయిన ఖర్చులు, కోర్ట్ ఎక్స్‌పెన్సెస్ కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మెయిన్ పాయింట్ ఇక్కడేమంటే లిమిటేషన్ యాక్ట్ 9 ప్రకారము జనరల్‌గా మనీ రికవరీ సూట్ 3 సంవత్సరాల వరకు టైం ఉంటుంది. అంటే ఈ 3 ఇయర్స్ డబ్బిచ్చిన తేదీ నుండి లెక్క. 3 ఇయర్స్ దాటితే కేస్ ఫైల్ చేయడానికి టైమ్ బ్యారడ్ అంటారనమాట. కోర్ట్ కేసు తీసుకోదు. మనీ సూట్ ఫైల్ చేయడానికి కేసు స్ట్రాంగ్‌గా ఉండాలంటే కావాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జనరల్‌గా మనం ఒకళ్ళు డబ్బులిస్తాం, వాళ్ళివ్వరు. కేసేయాలా వద్దనే సందిగ్ధంలో ఉంటాం కాబట్టి, ఇప్పుడు ప్రామిసరీ నోటు ద్వారా ఇచ్చుంటే ప్రామిసరీ నోటు, చెక్ ఇస్తే చెక్ బౌన్స్ మెమో, ట్రాన్స్‌ఫర్ చేస్తే బ్యాంక్ స్టేట్‌మెంట్సు, వాట్సాప్ చాటు, లీగల్ నోటీస్ కాపీ అంటే డబ్బు ఇచ్చామనుకోండి, నోటీస్ పంపించిన తర్వాత అయినా గూడా డబ్బు తిరిగివ్వలేదు కాబట్టి నోటీస్ పంపించుంటాం కాబట్టి, ఆ నోటీస్ కాపీని కేస్ ఫైల్ చేసే సమయంలో యూజ్ చేసుకోవచ్చు. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సీపీసీ ప్రొవిజన్స్ సెక్షన్స్ కూడా తెలుసుకుందాం. ఆర్డర్ 4 రూల్ 1 ఏంటంటే ఇనిస్టిట్యూషన్ ఆఫ్ సూట్ అంటే సూట్ ఎలా ఫైల్ చేయాలి? ప్లెయింట్ ద్వారా అంటే కేస్ పిటిషన్ సబ్మిట్ చేయాలన్నమాట అనేది తెలియపరుస్తుంది. ఆర్డర్ 7 ప్రకారం ఏంది? ప్లెయింట్ డీటెయిల్స్. ప్లెయింట్‌లో ఉండే డీటెయిల్స్ ఏముంటాయి? పార్టీ డీటెయిల్సు, దావాకి ఏం కారణం అంటే కాజ్ ఆఫ్ యాక్షను, రిలీఫ్ క్లెయిమ్ ఎంత కోరుతున్నారు ఏంటి అనే విషయాలు కూడా ఉంటాయి. ఆర్డర్ 5 ఇష్యూ ఆఫ్ సమ్మన్స్ ఉంటుంది. డబ్బు ఇవ్వని వారు అంటే డిఫెండెంట్ అతనికి సమ్మన్స్ ఎలా పంపాలనే విషయాన్ని తెలియపరుస్తుంది. ఆర్డర్ 37 వెరీ ఇంపార్టెంట్. సమ్మరీ సూట్ అంటే ఫాస్ట్‌గా రికవరీ డబ్బు కోసం ఒక్కొక్కసారి డబ్బులు అర్జెంట్‌గా అవసరం అవుతాయి. మనం ఎవరికో ఇచ్చుంటాం ఒక 5,00,000 10,00,000 ఎమర్జెన్సీగా అబ్బాయి ఫీజ్ కట్టాలి, ఆడపిల్ల పెళ్లి చేయాలి, లేకపోతే ఏదో ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి హెల్త్ ఇష్యూస్. అప్పుడు వెంటనే డబ్బు రావాలి కాబట్టి, ఇందులో డబ్బు ఇవ్వని వ్యక్తి డిఫెండెంట్‌కి లిమిటెడ్ డిఫెన్స్ ఉంటుంది కాబట్టి వెంటనే రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది డబ్బిచ్చిన వారు. అంటే త్వరగా డిక్రీ వస్తుంది. ఇది జనరల్‌గా ఏంటి ప్రామిసరీ నోట్ గాని, చెక్ కేసుల్లో త్వరగా యూజ్ చేసుకోవచ్చు. సెక్షన్ 34 ఇంట్రెస్ట్ అనమాట. అంటే కోర్ట్ ఇంట్రెస్ట్ గ్రాంట్ చేయడానికి పవర్ ఇస్తుందనమాట. సూట్ ఫైల్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి? స్టెప్స్ వారీగా తెలుసుకుందాం. స్టెప్ 1 లీగల్ నోటీస్ పంపిస్తాం. ఆ స్టెప్ అయిపోగానే ప్లెయింట్ ప్రిపేర్ చేస్తాం. స్టెప్ 2లో స్టెప్ 3 కోర్ట్ ఫీ పే చేయాలి. సూట్ ఫైల్ చేయాలి. స్టెప్ 5 కోర్ట్ సమన్స్ పంపుతుంది. స్టెప్ 6 డిఫెండెంట్ రిప్లై ఇస్తాడు. 7 ఎవిడెన్స్, 8 ఆర్గ్యుమెంట్స్, 9 జడ్జిమెంట్ డిగ్రీ. ఈ విధంగా స్టెప్స్ ఉంటాయన్నమాట. మనం సూట్ ఫైల్ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి కోర్ట్ ఈ విధంగా పోతూ ఉంటుందన్నమాట. కోర్ట్ ఫీ ఎంత ఉంటుందంటే మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రతి స్టేట్‌లో కోర్ట్ ఫీ డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5,00,000 కేస్ అయితే అప్రాక్సిమేట్‌లీ కొన్ని వేల రూపాయల వరకు ఉండొచ్చు. ఒక చిన్న టిప్, ఒక స్టోరీ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ చెప్దాం ఒక మాట. ఎప్పుడైనా మనీ ఇస్తే రిటర్న్ డాక్యుమెంట్ తీసుకోండి. క్యాష్ ఇవ్వకండి. క్యాష్ ఇస్తే ప్రో నోట్ రాసి తీసుకోండి. ఒకవేళ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేస్తే అవి గూడా ఉంచుకోండి. వాట్సాప్ ఎవిడెన్స్ కూడా పనికొస్తుంది. లీగల్ నోటీస్ ఒకవేళ మీరు పంపించుంటే అంటే అతను రిపీటెడ్‌గా డబ్బులు ఇవ్వకపోతే పంపించుంటే గనక లీగల్ నోటీస్ కాపీ గూడా దగ్గర పెట్టుకోండి. డోంట్ డిలే అంటే 3 ఇయర్స్ లోపే ఫైల్ చేయాలి. సరైన టైంలో డాక్యుమెంట్స్‌తో కేస్ ఫైల్ చేస్తే మీ డబ్బు రావడానికి ఈజీ అవుతుంది. ఒక కీ లైన్ చెప్పుకుందాం. రాజు అనే వ్యక్తి తన ఫ్రెండ్ కిషోర్‌కి 5,00,000 అప్పుగా ఇచ్చాడనుకుందాం. ప్రామిసరీ నోట్ మీద. ఫస్ట్ కిషోర్ తర్వాత ఇస్తానని చెప్పి వాయిదా వేస్తూ చివరికి డబ్బివ్వలేదు. ఇప్పుడేమవుతుంది ఈ సిట్యుయేషన్‌లో రాజాకి పాసిబిలిటీస్ ఏముంటాయంటే, కోర్ట్‌లో మనీ రికవరీ సూట్ వేయాలి అనేటటువంటి విషయం పరంగా ఉంటుంది సిట్యుయేషను. కోర్ట్ ఏం చేస్తుందంటే,
ప్రో నోట్ చూసి కిషోర్ నిజంగా అప్పు తీసుకున్నాడా? ప్రూఫ్స్ చూసి కోర్టు కిషోర్ నిజంగా అప్పు తీసుకున్నాడా? తిరిగి చెల్లించాడా? చెల్లించలేదా? రాజాకి ఇవ్వమని ఆర్డర్ చేస్తుంది. పైన చెప్పిన ప్రాసెస్‌తో సూట్ ఫైల్ చేస్తే మనీ రికవరీ అవుతుందనమాట. సో, ఈ వీడియోలో ఏంటి స్టెప్ బై స్టెప్ వివరించాను. అంటే ముందుగా అవగాహన ఉంటే కోర్ట్ కేస్ ఫైల్ చేసినప్పుడు ఏమేమి స్టేజెస్ ఉంటాయి? ఏ డాక్యుమెంట్స్ కావాలనేటువంటి విషయాలు కూడా అర్థమవుతాయి కాబట్టి, ఈ వీడియో ద్వారా మీకు బేసిక్ నెసెసరీ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్సు, ప్రొసీజరు స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది కోర్ట్‌లో ఈ విధానం మనీకి సంబంధించి, మనీ రికవరీకి సంబంధించిన విషయాలు తెలియపరిచాను. ఈ వీడియో ద్వారా మీకు మనీ రికవరీ సూట్‌కి ఎలా ఫైల్ చేయాలి? ఎంత టైంలో చేయాలి? అనేటువంటి విషయాలన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. మరో మంచి యూజ్‌ఫుల్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఎందుకంటే ఈ వీడియోలో బేసిక్ కామన్‌గా అందరికి ఉండేటటువంటిదేంటంటే డబ్బుకు సంబంధించి డబ్బు ఇవ్వట్లేదండి, ఎంతో ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు మనం ఎలా చేయాలి? ఎంత టైం ఉంటుంది? ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? ఇది ఏం సూట్ అంటారు? మనీ రికవరీ సూట్ ఎక్కడ వేయాలి? ఏ జ్యూరిస్డిక్షన్ వేయాలి? అన్ని బేసిక్ కీ లైన్స్ మాత్రమే చెప్పాను. నెక్స్ట్ వీడియోస్‌లో విత్ సెక్షన్స్, ప్రొసీజర్, ఫైలింగ్ సెక్షన్స్ ఇఫ్ పాసిబుల్ ఐ విల్ explain with PDF documents also. Thank you for watching. See you in the next video.